చెప్పాను. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువులు ఆయన గాడిద పైన యెరూషలేము పట్టణాన్ని దర్శించడంలో ఉద్దేశం ఏంటంటే దాని స్థితిని చూసేదాని కొరకాయ, యెరూషలేములో కలగబోయే స్థితిని చూసేదాని కొరకాయ ఆయన ముందుగానే దర్శిస్తూ వస్తున్నాయంట. నీలో రాయి మీద రాయి నిలవని దినాలు వస్తాయి, నీ శత్రులు చుట్టుముట్టేవారుగా ఉంటారు, నిన్ను పడద్రోసేవారుగా ఉంటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన 40 సంవత్సరాలకి ఏం చేయబడుతూ వచ్చిందంటే రోమీలు అంటే రోమా చక్రవర్తులు ఏం చేస్తూ వచ్చారంటే దాన్ని చుట్టుముడుతూ వచ్చారు. 40 ఏళ్ళకి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 40 ఏళ్ళకు యెరూషలేము అనేది లేదు, చుట్టుముడుతూ వచ్చారు. ఏదైతే ప్రవచిస్తూ వచ్చాడో అది జరుగుతూ వచ్చింది. అందుకొరకే ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే గాడిద పిల్ల మీద ఆయన తృణీకరించిన కారణం చేత, ఆయన నిర్లక్ష్యం చేసిన కారణం చేత, ఆయన అంగీకరించినటువంటి కారణం చేత హమ్మింగ్ వస్తుంది చూడండి. 62వది, మీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే తమ్ముడు ఉదయకాలం చెప్తూ వచ్చాడుగా సిలువ అంటే ఎంత ఘోరమైనదో. కాబట్టి యూదులు 30,000 మంది యూదులు ఏం చేస్తూ వచ్చారంటే సిలువ వేయబడుతూ వచ్చారు. మనం పేతురే అనుకుంటాం, తల క్రిందలుగా సిలువ వేయబడింది పేతురే అనుకుంటాం. కాదు. ఏమన్నారు వారు? ఈ పాపమో మా మీదను మా పిల్లల మీదను నిలిచిండును గాక అన్నారు. ఆయన సిలువేడు అంటున్న సందర్భంలో ఏం చేస్తూ వచ్చారంటే ఆయన చేతులు కడుక్కుంటూ వస్తాను, నేను నిర్దోషిని అంటాడు పిలాతు. ఈ పాపం మా మీదను మా పిల్లల మీద నిలవంటే యేసుక్రీస్తు ప్రభువారు రోమా చక్రవర్తులు ఏం చేశారంటే దాన్ని చుట్టుముట్టిన 40 సంవత్సరాల తర్వాత చుట్టుముట్టిన తర్వాత యూదులైన వారిని 30,000 మందిని సిలువ వేస్తూ వచ్చారు. ఎక్కడ దొరికినాయో ఆ సిలువలు, 30,000 సిలువలు ఎక్కడ దొరికినాయో, ఏ ప్రాంతంలో వేశారో తెలియదు, హిస్టరీ అలా చెప్తా ఉంది. ఇంకేం యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచించిన ఏ ప్రవచనం నిరర్ధకం కాల. ఇంకేం చేస్తూ వచ్చారంటే అనేకులు వ్యాధిగ్రస్తులై పట్టబడిన తర్వాత వ్యాధిగ్రస్తులై ఏం చేస్తూ వచ్చారంటే వ్యాధులతో బాధపడుతూ వచ్చారు, విపరీతమైన వ్యాధులతో. మన కరోనా వచ్చింది కదండి 2019 సంవత్సరంలో, అటువంటి సంక్రమిత వ్యాధులతో బాధపడుతూ వచ్చారు. అనేకులు యూదులు కరువుతో బాధపడుతూ వచ్చారు. చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించడం సులువుగానే ఉంటుంది ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించడం చాలా సులువుగా ఉంటుంది. యేసుక్రీస్తే కదా ఏమన్నాడు కదా అని తృణీకరించడం చాలా సులువుగా ఉంటుంది. యేసుక్రీస్తు వల్ల మన దృక్పథము బలహీనంగా ఉండవచ్చు, లేకపోతే హీనంగా ఉండవచ్చును. అయితే ఆయనకేం కలిగే నష్టమే లేదు. కానీ తృణీకరించిన యూదులు, ప్రియ సహోదరి నువ్వు ఎవడవైనా నువ్వు సరే, ఎక్కడున్నా సరే, ఏ దేశస్థుడైనా సరే, నువ్వు కనుక యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా యూదుల వల్ల అంగీకరించక తృణీకరించినట్లయితే యూదులకు కలిగిన దుస్థితి కంటే దరిద్రమైన ఘోరమైనటువంటి దుస్థితి కలిగేదిగా ఉంటుంది. వారి శత్రులు వారు చుట్టుముడుతూ వచ్చారు, వారిని బంధిస్తూ వచ్చారు, వాళ్ళ పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చారు. తర్వాత వారిని ఏం చేస్తూ వచ్చారంటే 30,000 మందిని సిలివేస్తూ వచ్చారు. తద్వారా కలిగిన కరువులో ఎంతమంది దాదాపు కరువుతో బాధపడుతున్న వాళ్ళు అనేకులు బాధపడుతూ వచ్చారు. మిగిలిన వారందరూ బాధపడుతూ వచ్చారు, రోగాలతో ఇబ్బందులు పాలవుతూ వచ్చారు. అంతేనా? నేటి వరకు మనం వింటున్న రీతిగా నేటి వరకు దేవాలయం లేదు వారికి. ప్రియ సహోదరి దేవుడు సజీవుడైన దేవుణ్ణి ఎవరు తృణీకరిస్తూ వచ్చారో గర్వముతో అతిశయముతో వారి మనోనేత్రములు మూసివేయబడిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారిని వారికి మెస్సయ్యగా అంగీకరించిన కారణం చేత ఆయన గాడిద పైన దీనుడుగానే ఉండవచ్చునేమో, కానీ దీనుడుగానే ఎక్కి వెళ్తూ వచ్చాడేమో యెరూషలేమునకు. వెళ్ళిన తర్వాత యెరూషలేము యొక్క స్థితిని చూసి ఏం చేస్తూ వచ్చాడు? శపిస్తూ వచ్చిన కారణం చేత వారికి నేటి వరకు 2000 సంవత్సరాలు అవుతుంది యూదులకు ఆరాధించడానికి ఒక్కటి దేవాలయం లేదు. యెరూషలేము ఏమైపోయిందంటే పట్టబడుతూ వచ్చింది. యెరూషలేము నాశనం చేయబడుతూ వచ్చింది. రాతి మీద రాయి లేకుండా ఏం చేయబడుతుందంటే అది పడద్రోయబడుతూ వచ్చింది. దాని దుస్థితిని చూసేదాని కొరకాయ ఏం చేస్తూ వచ్చారంటే ప్రభు దాన్ని గాడిద పిల్లనెక్కి ఆయన వెళ్తూ వచ్చారు. ఆ తర్వాత యూదులందరూ సిలువైపడ్డ వలన కావచ్చు, కరువు వలన కావచ్చు, ఆకలి దప్పిక వల్ల కావచ్చు, రోగముల చేత కావచ్చు, ఇక యెరూషలేములో ఉండలేక దేశాలకు ఎక్కడ దొరికితే అక్కడ పారిపోతూ వచ్చారు. ఒక్కడు యూదుడు యెరూషలేములో నివాసం లేడు. until 1947 వరకు యూదులైన వాడు యెరూషలేములో లేడు. కేవలం 60 సంవత్సరాల నుంచి లేదా 70 సంవత్సరాల నుంచే యూదులైన వారు యెరూషలేములో కనపడుతూ వస్తున్నారు. క్రైస్తవులు ఉన్నారు. మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులు ఉన్నారు, యూదుడు లేడు. మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవులు ఉన్నారు, కానీ యూదుడు అనేవాడు లేడు యెరూషలేములో.
యేసుక్రీస్తు ప్రభువారు దీనుడే, నీ దృష్టిలో దీనుడే, నీ దృష్టిలో గాడిద పిల్లని ఎక్కినటువంటి వాడే. యేసుక్రీస్తు ప్రభువారు కలవరిశిలో బలహీనుగా వేలాడుచున్నటువంటి వాడే. రోమా చక్రవర్తులు ఆయన బల్యంతో పొడుస్తున్నప్పుడు వారికి ఆయన బలహీనుగా కనపడవచ్చు, చేతగాని వాడిగా కనపడవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఫర్ ద పర్పస్ ఆఫ్ రిడీమింగ్ ద సిన్నర్ హీ డైడ్ ఏ క్రూయల్ డెత్. ఆయన క్రూరమైన చావు చనిపోయినాడు, కానీ పాపం నుంచి విడిపించడానికి కొరకై ఇటువంటి మరణం పొందుతూ వచ్చాడు. కానీ ఆయన శక్తిహీనుడు కాడు. ఆయన తన మహత్తు గల మాట చేత భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. మూడవ సంగతి ఎలా వచ్చారు, ఉద్దేశం ఏంటి? గాడిద పిల్లని ఎక్కడంలో, యెరూషలేముకి వెళ్ళడంలో మొట్టమొదట తను రాజు అనే విషయాన్ని ప్రింట్ చేయదలసి వచ్చాడు. వారి మనసులో నేను రాజును, మీరు తృణీకరించవచ్చు, కానీ నేను రాజును, నేను రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చాను. ఏ రాజ్యము? దేవుని రాజ్యాన్ని, మానవ రాజ్యాన్ని కాదు. నేను దేవుని యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి వచ్చాను భూలోకమందని చెప్పడం కొరకు వచ్చాడు ఆయన. రెండవది, నువ్వు అంగీకరించకపోతే ఓ యెరూషలేమా, నువ్వు అంగీకరించకపోతే నీ స్థితి ఇలా ఉంటుందని చెప్పడానికి వచ్చాడు ఆయన యెరూషలేమునకు. మూడవది చెప్పిన తర్వాత పాపులను రక్షించడానికి కొరకాయ ఏం చేస్తూ వచ్చాడంటే పట్టబడడం కొరకు వచ్చాడు. ఆ వారంలోనే శుక్రవారం నాడు గెత్సేమనే తోటలో, గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండగా రోమా చక్రవర్తులు ఒకలైనటువంటి మల్కొన వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించి పిలాతు యొద్ద నిలబెట్టి అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందడానికి వచ్చాడు. ఎందుకు తెలుసా? ఆయన అన్యాయపు తీర్పు పొందకపోతే అనీతిమంతులమైనటువంటి మనల్ని ఆయన నీతిమంతులుగా చేయలేడు. ఆయన నీతి గలనటువంటి వాడు, నీ రాజు నీతిపరుడు. కాబట్టి నీతిపరుడైనటువంటి రాజు అన్యాయపు తీర్పు పొందు వచ్చాడు. ఎందుకంటే అనీతిమంతులమైన మనము నీతిమంతులుగా చేయడం కొరకే. అనీతిమంతులమైన మనము నీతిమంతుడు పొందినటువంటి తీర్పు ద్వారా అనీతిమంతులమైనటువంటి మనము నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాము. నౌ వి ఆర్ జస్టిఫైడ్ by the false judgment which is laid on his shoulder. ఆయనపై మోపబడినటువంటి అన్యాయపు తీర్పును బట్టి, ఆయన అన్యాయపు తీర్పు తీర్చబడి సిలువ వేయబడిన కారణం చేత అనీతిమంతులమైన, రోమిలికి రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అనీతిమంతులమైనటువంటి మనము ఏం చేయబడుతూ వచ్చామంటే నీతిమంతులముగా చేయబడుతూ వచ్చాం. సిలువ వేయబడి మరణించడానికి యెరూషలేములోకి వచ్చాడు. ఆయన యెరూషలేముకి రాకపోతే మరణించిండేవాడు కాదు. ఆయన మరణించకపోతే నీకు నాకు రక్షణ కలిగి ఉండేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు రాకపోతే ఎవరు పట్టుకునేవారు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడకపోతే, అన్యాయపు తీర్పు పొందకపోతే, ఆయన మరణించకపోతే నీకు నాకు రక్షణ కలిగి ఉండేది కాదు. మరలా ఏం చేయదలుచుకొచ్చి ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆయన తిరిగి లేగడం, పునరుత్థానం. యెరూషలేములోనే పునరుత్థానం అవ్వాలి. మొట్టమొదటి పునరుత్థానము యెరూషలేములో జరుగుతుంది. తర్వాత పునరుత్థానం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా పునరుత్థానం జరుగుతుంది. అనేకులు మృతులు లేసేవారు. మొట్టమొదటి పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శబ్దం వినినప్పుడు మృతులు సమాధుల్లో లేచేవారుగా ఉంటారు. అనేకులు సమాధిలో లేచేదాని కొరక ఏం చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు? ఫర్ ద ఫస్ట్ టైం హీ వాజ్ రిజరెక్టెడ్ బై ద గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, in the city of Jerusalem, in the center of the world. ప్రపంచం యొక్క కేంద్రమైనటువంటి యెరూషలేములో ఆయన సమాధిలో ఏం చేశాడు? సమాధి నుంచి బయటకు వచ్చిన వాడు అయినాడు. సమాధి చనిపోవడము ఆయన యొక్క ఉద్దేశము, తిరిగి లేగడం కూడా ఆయన యొక్క ఉద్దేశము. ఆ పర్పస్తోనే ఆయన గాడిద పిల్లని ఎక్కి రాజుగా ప్రతిష్ఠించుకొచ్చు యెరూషలేములో అంగీకరించినటువంటి వారికి తీర్పు తీర్చుతూ, తర్వాత అంగీకరించే వారి కొరకే మరణించి, అంగీకరించే వారిని నీతిమంతులుగా చేసి, దాని కొరకు అంగీకరించే వారిని, మృతులైనటువంటి వారిని, మరణ పాత్రులైనటువంటి వారిని సజీవులుగా చేసి, దాని కొరకు సజీవులు అంటే శాశ్వతమైనటువంటి జీవం. ధైర్యంగా చెప్పగలం, నా శరీరానికి మరణం ఉన్నదేమో కానీ నాలో ఉన్న ఆత్మకి ఎన్నడూనూ మరణం లేదు. నా శరీరానికి మరణం ఉన్నదేమో కానీ నా ఆత్మకు మరణం లేదు. మరి నీ సంగతి ఏంటి? నీ శరీరానికి మరణం ఉంది, నీ ఆత్మకు కూడా మరణం ఉన్నది. ఇది రెండవ మరణం. కాబట్టి ప్రియ సహోదరి, అంగీకరించేవారు, నమ్మివారు కొరకై ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. నమ్మవారి కొరకై ఆయన శిలువలో సమాధిలో తిరిగి లేస్తూ వచ్చాడు. ఆ ఉద్దేశంతో ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము ఎక్కింది. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ పామ్ సండే. ఇది మట్ల